గోల్డెన్ గోల్. ఈ స్టోరీ మన దగ్గరికి రాకముందు ఆల్రెడీ దీనికి ఒకరు పేరు పెట్టారు. అదే గోల్డెన్ గోల్. ఈ వీడియో ఎందుకింత స్పెషలో అండ్ మనం దీనికి గోదావరి నుంచి డ్రీమ్ సిటీ ముంబై వరకు అని ఎందుకు పేరు పెట్టామో ఈ వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ మన మిడిల్ క్లాస్ బాయ్స్ ఈ వీడియోకి చాలా మ్యాచ్ అవుద్ది. సో డోంట్ మిస్ ఇట్, లాస్ట్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అని అన్నానే కానీ బట్ మళ్ళీ వీడియో చేస్తా అని డౌట్గానే ఉన్నాను. ఈ స్టోరీ మన వరకు వచ్చే వరకు ఈ స్టోరీ మాత్రం మాకైతే చాలా ఇంపార్టెంట్ అండ్ స్పెషల్ వీడియో ఆల్సో. బికాస్ మా ఉద్దేశం ఏంటి, మేమైతే స్టోరీ షేర్ చేస్తామన్నాం, బట్ అవి ఎలా షేర్ చేస్తాం అని చెప్పడానికి ఈ వీడియో ఒక ఎగ్జాంపుల్. సో ఈ స్టోరీ మన గోదావరికి చెందిన రామ్ సాయి అనే ఒక అబ్బాయిది. కానీ ఈ స్టోరీ నెల్లూరులో స్టార్ట్ అయింది. అది ఎలా అంటారా, మన రామ్ సాయి ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన పర్సన్. మిడిల్ క్లాస్ అంటేనే మేనిఫెస్టేషన్. మేనిఫెస్టేషన్ అంటే ఏంటనుకుంటున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, మేనిఫెస్టేషన్ అంటే మన ఆలోచనలు, నమ్మకాలను వాస్తవంగా మార్చడం మనం చేసే పనుల ద్వారా. సో ఆ వర్డ్కి కరెక్ట్ ఎగ్జాంపుల్ మన రామ్ సాయి. ఎందుకంటే రామ్ సాయి అనుకున్న ఆలోచన, నమ్మకాలను తను అనుకున్నది నిజం చేసుకున్నాడు. మన రామ్ సాయి చైల్డ్హుడ్, తన స్టడీ స్టార్ట్ చేయక ముందు గోదావరి పక్కన ఉన్న తాళ్ళపూడి ఊర్లో తన ఫ్యామిలీతో ఉండేవాడు. అంటే అమ్మ, నాన్న అండ్ ఒక చిన్న చెల్లి. తన ఫ్యామిలీని లీడ్ చేయడానికి వాళ్ళ ఫాదర్ చాలా కష్టపడేవారు. సో వాళ్ళు నెల్లూరు వెళ్లాల్సి వచ్చేది వర్క్ పర్పస్ కోసం. సో అక్కడ జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల వాళ్ళ ఫాదర్కి అర్థమైంది, రామ్ సాయి ఇక్కడే ఉంటే ముందుకు వెళ్ళలేడని తెలిసి తనని స్కూల్లో జాయిన్ చేయాలని పోలవరంలో ఉన్న వాళ్ళ రిలేటివ్స్ దగ్గర ఉంచేవారు. చూడండి, ఈ ఏజ్లోనే తన ఫ్యామిలీకి దూరంగా ఉండడం స్టార్ట్ అయింది రామ్ సాయి లైఫ్లో. రామ్ సాయి స్కూల్ లైఫ్ వచ్చేసి అదే ఊర్లో ఉన్న నాగార్జున ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జరిగింది. అలా స్కూల్ లైఫ్ని గడుపుతూ ఉన్నప్పుడు మనం ఎలా ఫేస్ చేసామో రామ్ సాయి కూడా వాళ్ళ సార్స్తో మీరందరూ 10th పాస్ అయినట్టే అని అనిపించుకున్నాడు. అలానే తను కూడా అనిపించుకుంటూ బాగా కష్టపడి 97%తో పాస్ అయ్యాడు. అప్పటికి తనకి చాలా భయంగా ఉండేది. బట్ ఎక్కడో చిన్న భయం, నెక్స్ట్ స్కూల్ లైఫ్లా ఉండదే అండ్ ఈ నాలెడ్జ్ సరిపోదే అని. బట్ అలా అనుకుంటానే తనకి ఉన్న స్టడీస్ మీద ఇంట్రెస్ట్తో డిప్లొమాలో జాయిన్ అయ్యాడు. అది ఎక్కడంటారా, తణుకులో ఉన్న మన SMVM కాలేజ్లో జాయిన్ అయ్యాడు. సివిల్ అనే బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఇక్కడ ఏంటంటే మనమున్న సరౌండింగ్స్ మనపై ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారు. ఎలా అంటారా, రామ్ సాయి ఉంటున్న పోలవరంలో మనందరికీ తెలిసిన పోలవరం ప్రాజెక్ట్ అనే చేసేది ఒకటి ఉంది. ఆ ప్రాజెక్ట్ని చూస్తూ పెరిగిన రామ్ సాయికి సో అలా కన్స్ట్రక్షన్ మీద ఇంట్రెస్ట్ వచ్చి సివిల్ని సెలెక్ట్ చేసుకుని తన జర్నీని స్టార్ట్ చేశాడు. వెయిట్, ఇక్కడ ఒక చిన్న మాట చెప్పనా. ఇప్పుడు రామ్ సాయి ఈ ఫొటోస్ అన్ని మనకు షేర్ చేశాడు కాబట్టి ఈ వీడియో ఇంత బాగుంది. సో గూగుల్ ఫొటోస్లో ఉండే కంటే ఇలా ఒక స్టోరీ, మీ ఇన్స్పైరింగ్ స్టోరీని మాకు షేర్ చేస్తే ఈ ఫొటోస్ అన్ని ఇలా గొప్పగా మంచిగా ఒక వీడియో చేసి మీకు కూడా ఒక వీడియో మేము డెడికేట్ చేయడానికి రెడీగా ఉన్నాం. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సబ్జెక్ట్ మీద ప్యాషన్ అయితే ఉంది, బట్ ఆ సబ్జెక్ట్ ఎంతవరకు ఎక్కడ వినలే, చదవలే. సో ఇలా సబ్జెక్ట్లో ఉన్న టాపిక్స్ అర్థమయ్యేవి కావు. తన సీనియర్స్ రూమ్స్కి వెళ్ళి సివిల్ మీద ఉన్న ప్యాషన్తో సబ్జెక్ట్ని బాగా అర్థం చేసుకుని 3rd ఇయర్ వరకు వచ్చేసాడు. బట్ ఇక్కడ ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయికి ఒక ఆలోచన వస్తుంది, సెటిల్ అవ్వాలి, ఫాదర్ కష్టపడుతున్నారు, ఎలా అయినా జాబ్ కొట్టాలని చెప్పి. బట్ ఇంటికి వెళ్ళేవాడు, హాలిడేస్కి వెళ్ళేవాడు, వాళ్ళ ఫాదర్కి హెల్ప్ చేసేవాడు, ట్రాక్టర్ తోలేవాడు, అన్నీ చేసేవాడు. బట్ దాంతో పాటే ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయిది ఫస్ట్ జాబ్ ఒకటి ఉంటుంది. ఏంటో తెలుసా? అది క్యాటరింగ్. రామ్ సాయి కూడా అలానే కష్టపడుతూ చదువుతూ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ ఫాదర్కి హెల్ప్ చేస్తూ సెపరేట్గా క్యాటరింగ్ అనే జాబ్కి వెళ్ళేవాడు. సో ఇలా కష్టపడుతూనే తనకి సివిల్ అంతా కంప్లీట్ చేసుకుని ఇక్కడ తనకి తన ఫ్యామిలీ సిచ్యువేషన్ చూసి ఎలా అయినా జాబ్ తెచ్చుకుని బీటెక్ చేస్తే ఇంట్లో వాళ్ళ ఫాదర్ చాలా ఇబ్బంది అవుతారని తెలిసి అక్కడితో ఆపేద్దాం అనుకున్నాడు. బట్ అదే టైంలో క్యాంపస్ డ్రైవ్ వచ్చింది. అది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాంపస్ ఏంటో తెలుసా? అది L&T నుంచి. చాలా కష్టపడ్డాడు. బట్ ఆ సిచ్యువేషన్లో తనకు ఆ జాబ్ రాలేదు. చాలా డిసప్పాయింట్ ఫీల్ అయ్యాడు. సో ఇక్కడ మొదలైంది మేనిఫెస్టేషన్ అనేది. ఎలా అయినా సరే L&Tలో జాబ్ కొట్టాలని ఒక గోల్ సెట్ చేసుకున్నాడు. కానీ ఆ గోల్ని రీచ్ అవ్వాలంటే రామ్ సాయి బీటెక్ చేయాలి. బీటెక్ చేయాలంటే మనీ కావాలి. మనీ
కావాలంటే సిచ్యువేషన్ అలా లేదు, కానీ వాళ్ళ ఫాదర్ అలా ఆలోచించలేదు. రామ్ సాయి సిస్టర్ మ్యారేజ్ కోసం ఉంచిన ఒక కొద్దిగా ల్యాండ్ని రామ్ సాయి ఫ్యూచర్ బాగుండాలని ఆ ల్యాండ్ని కూడా సేల్ చేసి రామ్ సాయి బీటెక్ని స్టార్ట్ చేశాడు. ఈ సిచ్యువేషన్తో రామ్ సాయి కష్టపడి బీటెక్లో కాలేజ్ హాస్టల్కి మనీ సరిపోదని బయట రూమ్లో ఉంటూ తన బీటెక్ లైఫ్ని కష్టపడుతూ లీడ్ చేశాడు ఫైనల్ ఇయర్ వరకు. అగైన్ ఫైనల్ ఇయర్ అంటే క్యాంపస్ డ్రైవ్. తను పెట్టుకున్న గోల్ ఎల్ఎన్టీ కంపెనీలో జాబ్ రావాలని. సో అగైన్ ఎల్ఎన్టీ కంపెనీ వచ్చింది అండ్ అన్ని ప్రాసెస్ని క్రాస్ చేసేసాడు, రౌండ్స్ అన్ని కంప్లీట్ చేశాడు, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు. బట్ ఎన్ని రోజులు, బీటెక్ అయిపోయింది, ఇంటర్వ్యూ అయిపోయింది, బట్ రెస్పాన్స్ లేదు. వెయిట్ చేశాడు, ఎంక్వైరీ చేశాడు, అయినా నో రెస్పాన్స్. దెన్ ఏదో ఒకటి చెయ్యాలి, ఇలా అయితే అవ్వదు అని చెన్నైలో ఒక చిన్న జాబ్ వచ్చింది. లైఫ్ని లీడ్ చేయాలంటే ఏదో ఒకటి చెయ్యాలి అని జాయిన్ అయ్యాడు, చెన్నై వెళ్ళాడు. ఇంకా ఎల్ఎన్టీ అనే తన గోల్ అవ్వదని అనుకునే టైంకి అలా తన ఫోన్కి అలా ఒక నోటిఫికేషన్ వచ్చింది. అదే ఎల్ఎన్టీ నుంచి మెయిల్. దట్స్ ఇట్, చెప్పలేని హ్యాపీనెస్. తను అనుకున్న కంపెనీలో జాబ్ కొట్టి పెట్టుకున్న గోల్ని రీచ్ అయ్యాడు. ఇక్కడ ఇంతకన్నా బెస్ట్ మూమెంట్ అంటే ఏముంటుంది చెప్పండి. రామ్ సాయి హ్యాపీ, వాళ్ళ ఫాదర్ అండ్ సిస్టర్ చేసిన సాక్రిఫైస్ వాళ్ళు చాలా హ్యాపీ. ఒక హ్యాపీ ఫ్యామిలీని చూడొచ్చు ఆ సిచ్యువేషన్లో మనం. అదే హ్యాపీనెస్తో మన గోల్డెన్ బాయ్ రామ్ సాయి గోదావరి నుంచి డ్రీమ్ సిటీ ముంబై వచ్చేసాడు తన లైఫ్ని లీడ్ చేయడానికి. అండ్ ప్రెజెంట్ హీ ఈస్ డూయింగ్ ఏ ఎక్సలెంట్ జాబ్ ఇన్ హిస్ ఫీల్డ్ యాజ్ హీ డ్రీమ్డ్. మేబీ ఈ స్టోరీ మనకు జస్ట్ నార్మల్ అయి ఉండొచ్చు, బట్ రామ్ సాయి అండ్ వాళ్ళ ఫ్యామిలీకి ఒక బిగ్ అచీవ్మెంట్, ఒక సక్సెస్, ఒక మేనిఫెస్టేషన్కి ఎగ్జాంపుల్. హోప్ అండ్ హార్డ్ వర్క్ ఉంటే అనుకున్నది రీచ్ అవుతామని అందరూ అనుకునే అంత హ్యాపీనెస్ తనలో ఉంది. అందుకే అంట ఎవ్రీ స్టోరీ మ్యాటర్స్ అని. రామ్ సాయి ఈ స్టోరీ నాకు చెప్పడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించాడు. బికాస్ తన జర్నీ అలాంటిది, తన జర్నీ షేర్ చేసుకోవాలని అనుకున్నాడు. సో ఇలా రామ్ సాయి లాంటి వాళ్ళ కోసం పెట్టిందే ఈ ఛానల్. చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మేబీ ఇలా చాలా మంది ఉండొచ్చు, మీకు తెలిసిన వాళ్ళు మీరే అవ్వచ్చు. మీకోసం క్రియేట్ చేసిందే ఈ ఛానల్. ఇలా ఒక వీడియో మీకోసం కూడా ఉంటే ఎంత బాగుంటుంది. ఈ వీడియోలో పెట్టిన ఫొటోస్ అన్నీ రామ్ సాయి గూగుల్ ఫొటోస్లో ఉన్నాయి. సో ఇవి అలానే ఆ గూగుల్ ఫొటోస్లో ఉంటే అలానే ఉండిపోతాయి. బట్ ఇలా ఒక వీడియో ఇన్స్పైరింగ్గా ఒక 2-3 పీపుల్కి యూజ్ అయితే ఎంత బాగుంటుంది. మీ ఫొటోస్ కూడా అలానే మేబీ ఉండొచ్చు ఆ గూగుల్ ఫొటోస్లోనే. బట్ మీరు కూడా మీ స్టోరీని మాతో షేర్ చేసుకుని ఈ ఒక రియల్ స్టోరీస్ అనే కమ్యూనిటీలో హెల్ప్ అయితే చాలా బాగుంటుంది. మీకు స్టార్టింగ్లో ఒక విషయం చెప్పా, గోల్డెన్ గోల్ అని చెప్పి. ఈ స్టోరీకి ఆ నేమ్ ఎలా వచ్చిందంటే, రామ్ సాయికి ఎల్ఎన్టీలోకి రాకముందు గోల్ ఉంది. ఏంటిది? ఎల్ఎన్టీలోకి రావాలని చెప్పి. సో ఆ గోల్ని బట్టి తన మీద ఒక పర్పస్ మీద ఈ స్టోరీ రాశారు. సో ఆ స్టోరీ ఇప్పుడు మనకి హెల్ప్ అయింది. అదే మీరు ఇప్పుడు విన్నారు. సో థ్యాంక్స్ టు దట్ పర్సన్. ఫైనలీ రామ్ సాయి జర్నీ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. చాలా కష్టపడ్డాడు, గోల్ రీచ్ అయ్యాడు. సో కాన్సెప్ట్ నచ్చితే ప్లీజ్ సపోర్ట్. అండ్ మీ స్టోరీస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. బాయ్ ఫ్రెండ్స్.